నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పార్టీ గీత దాటితే వేటు తప్పదన్న మహేష్ గౌడ్. ఏఐసీసీ పరిశీలన తర్వాతే కొండా సురేఖపై చర్యలు, సమస్యలుంటే అంతర్గతంగా చెప్పాలని స్పష్టీకరణ. ఆటోల సమ్మె విరమించుకోవాలని మంత్రి పొన్నం పిలుపు. సమస్యల పరిష్కారానికి సిద్ధమని వెల్లడి. ఛార్జీల పెంపుపై కమిటీ వేస్తామని హామీ. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలోనే వెలుగొండ నీటి విడుదల. సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్న మంత్రి డోలా. జగన్ హయాంలో డ్రామా చేశారని విమర్శ. సాదిక్ ఖాన్ను కాకినాడ తీసుకొస్తున్న పోలీసులు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం. వేగం పుంజుకోనున్న ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రోరోగ్ చేయని కేంద్రం. ప్రత్యేక సమావేశాలు పెట్టే యోచన. డీలిమిటేషన్ మహిళా బిల్లులను తెచ్చే అవకాశాలు. అంతరిక్ష రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న ప్రధాని. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భారత్ రావచ్చని ఆహ్వానం. స్పేస్ టెక్ సీఈఓలతో చర్చలు. అమెరికాకు సహకరించే దేశాలను శత్రువులుగానే పరిగణిస్తామన్న ఇరాన్. పోర్టులు దిగ్బంధంలో ఉన్న చమురును విక్రయిస్తున్నట్లు వెల్లడి. పార్టీ నియమాలు దాటి ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. నిజామాబాద్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన ఆయన గీత దాటితే వేటు తప్పదని స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చెప్పుకోవాలని సూచించారు. అంతేగాని బహిరంగ విమర్శలు చేయొద్దని హితవు పలికారు. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలన తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ వెల్లడించారు. సెప్టెంబర్లో నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని చెప్పారు. 80% పదవులు పాత కార్యకర్తలకు, 20% పదవులు కొత్త నేతలకు ఇస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ 100 సీట్లతో అధికారంలోకి వస్తామని మహేష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి పార్టీలో కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ. మేము కూడా కొంత బాటంగా మాట్లాడుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఏ ఇతర పార్టీ లేదు. ఎక్కువ ఉన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు. అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించదు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. పార్టీ లైన్ దాటి తప్పు చేస్తే ఎవరిపైనా అయినా చర్యలు తప్పవని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ఏఐసీసీ, పీసీసీ ఉందని, కాంగ్రెస్ పార్టీ వెనుక ఎవరూ ఉండరని ఆయన వివరించారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నడిపే మంత్రులపై ఉందన్నారు. ముందు పార్టీ ఉంటేనే అందరం. పార్టీకి డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడి కాపాడుకోవాల్సి వస్తుంది పార్టీని. నాకు తెలిసి పార్టీ లేకపోతే మేము ఎవరో ఉండం. కాబట్టి పార్టీ అనే చెట్టు కిందనే మనం అందరం ముందుకు సాగుతూ ఉన్నాం. పార్టీ లైన్ దాటితే వాకిటి శ్రీహరి మీదైనా చర్యలు తీసుకునేటువంటి పూర్తి అధికారం పార్టీకి ఉంటుంది. కుట్ర చేయాల్సిన సురేఖక్క మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు తెలిసి ఎవరికి లేదు. చిన్నరెడ్డి గారు కూడా ఇచ్చారు, సురేఖక్కకు కూడా ఇచ్చారు. పార్టీకి అట్లా బీసీ, రెడ్డి అనేది ఏముండదు. అందరం కలిస్తే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు అన్నీ కలిస్తేనే పార్టీ. ఈ పార్టీకి ఆ కార్యాచరణ ఉంది. కార్యాచరణ ప్రకారం ముందుకు పోతుంది. తెలంగాణలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, వారంతా సమ్మెను వెనక్కి తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఖర్చులు పరిగణలోకి తీసుకుని ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీజిల్, పెట్రోల్, ఆటోల రెడిరోఫిల్మెంట్కు కొత్త పథకం తెస్తామని మంత్రి చెప్పారు. పాత ఆటో స్క్రాప్ చేసి ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. దశల వారీగా ఎలక్ట్రిక్ ఆటోలు ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని పొన్నం తెలిపారు. వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతారో 2012 నుంచి మీటర్ ఛార్జీలు పెంచలేదని. తప్పకుండా దానికి ఒక కమిటీ వేసి తొందరలోనే ఆ కమిటీ వేసి ఆ యొక్క 2012 తర్వాత పెరగనటువంటి ఛార్జీలను పెంచుతాం ఎంత అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేద్దాం. రెండవది సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరినా సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది.
దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే. కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాట నేను ఈ సందర్భంగా కోరుతాను. తెలంగాణలో 22A నిషేధిత భూముల్లో ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా జరగడం లేదని, ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు నడిపించాల్సిన వస్తోందని విమర్శించారు. బకాయిలు పెండింగ్లో పెట్టి విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోందని రామచంద్రరావు ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో అవినీతి తప్ప ఇంకేమీ జరగడం లేదని మండిపడ్డారు. ప్రెసెంట్ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ ఇది కమిషన్ 30% కావాల్సిందే. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మీరు ఏ బిల్డర్ దగ్గర పోయినా, ఏ రియల్ ఎస్టేట్ దగ్గర పోయినా 22A పేరు మీద ఇంకా దోచుకుంటున్నారు వీళ్ళందరూ. ఈరోజు తెలంగాణలో ఉన్న యువత, తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ నైజం తెలుసుకున్నారు. డిక్లరేషన్ చేశారు. డిక్లరేషన్ చేసి మర్చిపోయారు. అధికారంలో వచ్చారు, మర్చిపోయారు. అవినీతికి బాధపడుతున్నా కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం బాగు చేయట్లేదు. కానీ నేను రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా ఐఎమ్ ఛాలెంజింగ్ రాహుల్ గాంధీ కమ్ టు తెలంగాణ అండ్ హోల్డ్ ఛాత్రకి గోల్. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయనున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వైసీపీ హయాంలో పనులు పూర్తి కాకముందే వెలుగొండను ప్రారంభించి డ్రామాలు చేశారని విమర్శించారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకల్లో మంత్రి డోలా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వెలుగొండ నిర్వాసితుల్లో చివరి వ్యక్తి వరకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 1996 మార్చిలో 5వ తేదీన ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ చూశారు, పోయినసారి ఎన్నికల ముందు పని పూర్తి కాకుండానే సాబాన్నారు, చప్పట్లు కొట్టారు, మేళతాళాలు పెట్టారు, ఏదో చేశారు. ఫీడర్ కెనాల్ మొత్తం కూడా కొట్టుకుపోవడం, బ్రీచెస్ పడిపోవడం ఇవన్నీ చూసి అంతా లైనింగ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి జరిగింది. చరిత్ర 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలని నిన్ననే చెక్కుల రూపాయన పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. మొదటిదో మేము మొత్తం పని పూర్తి చేసి 10 TMCలు రేపు విడుదల చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మార్కాపురం, ప్రకాశం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాకినాడ ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో జరిగిన విద్యార్థినుల ఘర్షణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తన ఫోన్ పోయిందంటూ ఓ విద్యార్థిని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం తలెత్తింది. ఫోన్ దొరికినప్పటికీ గొడవ సద్దుమణగకపోవడంతో విద్యార్థినులు రోడ్డుపైకొచ్చి కొట్టుకున్నారు. ఈ ఘటనపై సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీ రంగంలోకి దిగి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టారు. అవసరమైన వసతి కల్పించడంతో పాటు పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా చర్యలు తీసుకున్నారు. వసతి గృహాన్ని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారుల చొరవతో సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది. అధికారుల స్పందనపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఏ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ను ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి కాకినాడ తీసుకొస్తున్నారు. నిన్న మేరట్ కోర్టులో సాదిక్ను హాజరుపరిచిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై తరలిస్తున్నారు. వారు బయలుదేరిన రైలు అర్ధరాత్రికి సామర్లకోట చేరుకునే అవకాశం ఉంది. సోమవారం సాదిక్ ఖాన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు అనుమతితో సాదిక్ను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో సాదిక్ను విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 16న రాత్రి కుటుంబంతో కలిసి ఏఈ నూకరాజు ఆత్మహత్య చేసుకున్నారు. అంతరిక్ష రంగంలో భవిష్యత్తును నిర్మించాలనుకునే వారు భారత్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం తమ ప్రభుత్వం విధానపరమైన మద్దతు ఇస్తుందని తెలిపారు. నేషనల్ స్పేస్ డే సందర్భంగా స్పేస్ స్టార్టప్ సీఈఓలు ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను వారు ప్రధానికి వివరించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ అంతరిక్ష రంగంలోకి ప్రవేశించి ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారని స్పేస్ స్టార్టప్ సీఈఓలను అభినందించారు. స్పేస్ టెక్నాలజీతో ప్రజా సమస్యలకు పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ వెల్లడించారు. बताऊं कि हमें ऐसा एक औरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को एक जिंदगी बनानी है तो हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ। मैं पक्का मानता हूं जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है। कॉस्ट में हम बहुत कॉम्पिटिटिव है
टैलेंट में तो कोई प्रश्न ही नहीं उठता है और रिस्क टेकिंग कैपेसिटी हमारे देश के लोगों की वैसे भी ज्यादा होती है और उसके कारण हम बहुत तेजी से अपनी जगह बना सकते हैं। పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడి 10 రోజులు దాటినా వర్షాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించలేదు. తద్వారా కీలకమైన బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం యోచిస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆగస్టు 13న లోక్సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా 3 నుంచి 4 రోజుల్లో సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ వెలువడాలి. ఈ ఉదయానికి కూడా ఆ ప్రకటన వెలువడలేదు. 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకే ప్రోరోగ్ చేయలేదని ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసి 10 రోజులు గడిచినా ప్రోరోగ్ చేయకపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. డీలిమిటేషన్తో కూడిన రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గించుకోవడానికి అమిత్ షా ఇంకా తగిన సంఖ్యాబలం వెతుకుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. కొన్ని చోట్ల యూనిఫారాలు అందలేదని, అందిన చోట కొలతలు సరిగ్గా లేకపోవడంతో పాటు కుట్లు ఊడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కొన్ని ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయని ఆరోపించారు. 2 జతలు ఇవ్వాల్సి ఉండగా చాలా చోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వకుండా పెద్ద సంస్థల నుంచి కొనుగోలు చేశారని విమర్శించారు. నాసిరకం యూనిఫారాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అనుమతులు ఇచ్చిన అధికారిపై వేటు పడింది. మాదాపూర్ సర్కిల్ 50 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అధికారి సంతోష్ కుమార్ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. అనధికారిక నిర్మాణాన్ని నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో సంతోష్ కుమార్ నిర్లక్ష్యం వహించారని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితంగా ప్రాణనష్టం సంభవించి ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందని వెల్లడించారు. సంతోష్ కుమార్పై తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగం భవన యజమాని సాజిద్తో పాటు అతని భార్య ఫరీన్ సిద్దిక్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అనధికారిక నిర్మాణాలను తక్షణమే సమగ్రంగా తనిఖీ చేయాలని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కమిషనర్ ఆదేశించారు. నిబంధనల మేరకు అవసరమైన చోట అనధికారిక నిర్మాణాలను కూల్చివేయాలని, కఠినమైన ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలని కమిషనర్ సుజన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ దుండిగల్లోని మల్లారెడ్డి యూనివర్సిటీపై పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యూనివర్సిటీలో గత రాత్రి జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు విద్యార్థులు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. హీరో యష్ను చూసేందుకు విద్యార్థులు స్టేజ్ ముందుకు దూసుకెళ్లడంతో ప్రమాదవశాత్తు ఫ్లడ్ లైట్స్ స్టాండ్ కింద పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై పేట బషీరాబాద్ పిఎస్లో కేసు నమోదైంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని పోలీసుల అనుమతి లేకుండా నిర్వహించడం, విద్యార్థుల తాకిడిని అంచనా వేయకుండా సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని చోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించి వేటకు వెళ్లొద్దని కోరారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి ఆదేశించారు. విజయనగరం జిల్లాలో పోలీసు వాహనం బోల్తాపడి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు.
విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్ కుమార్, హెచ్సి నాగేంద్ర, డ్రైవర్ రాజాబాబు, కానిస్టేబుల్ రమణ క్రైమ్ విచారణ కోసం కొండ కరకం ఘాట్ రోడ్డు వద్దకు వెళ్లారు. విచారణ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ అయి వాహనం ఒక్కసారి బోల్తా పడింది. ప్రమాదంలో వాహనంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ అశోక్ రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే క్షతగాత్రులను విజయనగరంలోని మహారాజా సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మెడికేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కానిస్టేబుల్ రమణ మృతి చెందారు. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. రాజకీయ కోణంలోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం అనుమతి నిరాకరించడంతో బోస్టన్కు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటన అంశంలో తనకు మద్దతుగా నడిచిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లండన్ పర్యటనను విజయవంతంగా ఎంచుకున్నారని చెప్పిన రేవంత్ మరికొన్ని గంటల్లో హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ చేరుకున్నాక మిగిలిన అంశాలపై మాట్లాడతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమెరికా తమపై ప్రకటించిన ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగమైతే ఆ దేశాన్ని తమ శత్రువుగా పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ముందు అమెరికా మిత్ర దేశాలతో చర్చలు జరిపి ఈ వివాదానికి దూరంగా ఉండాలని వారిని కోరతామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మోసిన్ రెజాయ్ వెల్లడించారు. వారు తమ విజ్ఞప్తిని తిరస్కరిస్తే వారి ప్రయోజనాలపై దాడి చేస్తామన్నారు. గల్ఫ్ దేశాలు అమెరికాకు మద్దతుగా నడిస్తే హర్ముజ్ జలసంధి నుంచి చుక్క చమురును కూడా ఎగుమతి చేయనివ్వబోమని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా అమెరికా ఆంక్షలను ఎలా అధిగమించాలో ఇరాన్ నేర్చుకుందని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నెలల తరబడి అమెరికా తమ పోర్టులను దిగ్బంధిస్తున్న చమురు విక్రయాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది జూన్లో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని రెజాయ్ పునరుద్ఘాటించారు. హర్ముజ్ జలసంధి గుండా కొత్త షిప్పింగ్ మార్గానికి సంబంధించి ఒమన్తో చర్చలు సాఫీగా సాగుతున్నాయన్నారు. త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆయన వెల్లడించారు. మరోవైపు శుక్రవారం రాత్రి 40 చమురు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటాయని అమెరికా తెలిపింది. భారీ మధ్య తరహా వాణిజ్య ట్రక్కులపై టారిఫ్లను తగ్గించే విషయంలో తలెత్తిన విభేదాల కారణంగానే అమెరికా కెనడాల వాణిజ్య చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. కెనడాకు చెందిన ఆటోమొబైల్స్, స్టీల్, అల్యూమినియం, కలప తదితర వస్తువులపై సుంకాలను 25 నుంచి 15% తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని భారీ పికప్ ట్రక్కులు సహా ఇతర వాణిజ్య వాహనాలకు వర్తింపజేయాలని కెనడా పట్టుబట్టింది. ఇందుకు అమెరికా నిరాకరించడంతో వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. చివరి నిమిషంలో కెనడా ఈ ప్రతిపాదన చేయడంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందంపై అవగాహనకు వచ్చాక మళ్లీ డిమాండ్లు చేయడం సరికాదని పేర్కొంది. అమెరికా ఆచరణ సాధ్యం కాని షరతులను పెట్టడంతో ఒప్పందం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. తమ దేశ కీలక పరిశ్రమలను బలహీనపరచడానికి తాము సిద్ధంగా లేవన్నారు. వచ్చే నెల 8 నుంచి అమెరికాకు చెందిన $20 బిలియన్ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధిస్తామని వెల్లడించారు. జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇబారకి ప్రాంతంలో 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రాజధాని టోక్యో సహా వేర్వేరు ప్రాంతాల్లో 37 మంది గాయపడ్డారు. భూకంపం కారణంగా టోక్యో నరిటా విమానాశ్రయానికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను కొద్దిసేపు నిలిపేశారు. ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బుల్లెట్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయని ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది. టోక్యోలో భూగర్భ నీటి పైప్లైన్ పగిలిపోవడంతో రహదారులపై నీరు చేరింది. అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని భూప్రకంపనలు సంభవించవచ్చని జపాన్ వాతావరణ విభాగం హెచ్చరించింది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, వంతెనలు దెబ్బతిన్నాయని జపాన్ ప్రధానమంత్రి సనాయే తకయిచి తెలిపారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత నెలలో జపాన్లోని కుషు ద్వీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా 38 మంది మృతి చెందారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ హత్య చేయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడు ఓ వ్యక్తితో జరిపిన ఆడియో సంభాషణ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో నిజ్జర్ను హత్య చేయించినట్లు గోల్డీ బ్రార్ అందులో పేర్కొన్నాడు. 16 నుంచి 17 ఏళ్ల వయసున్న యువకులను డ్రగ్స్ విక్రయించేలా నిజ్జర్ ప్రోత్సహించాడని తెలిపాడు. వారిని ఇన్ఫార్మర్లుగా వాడుకునేందుకు ప్రయత్నించాడని చెప్పాడు. మాదక ద్రవ్యాలను ప్రోత్సహించడంతో నిజ్జర్ను తన బృందం చంపాల్సి వచ్చిందని వివరించాడు. ఎవరైనా తమ చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గోల్డీ బ్రార్ ఆ ఆడియో సంభాషణలో అన్నాడు.
2023లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గుర్తు తెలియని దుండగులు నిజ్జర్ను కాల్చి చంపారు. ఈ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంక్షోభానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత పాత్ర లేదని గత నెలలో కెనడా దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య సహా పలు కేసుల్లో గోల్డ్ ఇబ్రార్ కోసం భారత్ గాలిస్తోంది. చైనా బీజింగ్లో జరుగుతున్న వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్లో 2 రోబోలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాయి. అథ్లెటిక్స్లో మానవులు నెలకొల్పిన ప్రపంచ రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర లిఖించాయి. 2009లో జమైకా అథ్లెట్ ఊసేన్ బోల్ట్ 9.58 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఓ హ్యూమనాయిడ్ రోబో 9.39 సెకన్లలోనే 100 మీటర్ల రేసు పూర్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 1993లో క్యూబా అథ్లెట్ జేవియర్ సోటోమెయ్యర్ 2.45 మీటర్ల ఎత్తు దూకి రికార్డు నెలకొల్పగా ఓ రోబో 2.88 మీటర్లు ఎత్తు దూకి చరిత్ర సృష్టించింది. ఈ 2 రోబోలను బీజింగ్కు చెందిన ఎక్స్ హ్యూమనాయిడ్ సంస్థ తయారు చేసింది. శనివారం ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్లో దాదాపు 2,000కు పైగా హ్యూమనాయిడ్ రోబోలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. 5 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో టేబుల్ టెన్నిస్, సాకర్ వంటి 51 విభాగాల్లో 1000కి పైగా ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ హ్యూమనాయిడ్ రోబోలు ప్రస్తుతానికి ప్రదర్శనలు, పరిశోధనలకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో వీటి వినియోగానికి మరింత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టాలన్న భారత్ నిర్ణయం తమకు సరికొత్త సవాల్ విసురుతోందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ నీటిని ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉందని పాక్ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సార్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లో పంటల సాగు సమయంలో నీటి సరఫరాను నిలిపివేసి కరువు సృష్టించడం, నీటి అవసరం లేనప్పుడు భారీగా వదిలేసి వరదలు సృష్టించడం లాంటివి చేయవచ్చంటూ ఆరోపించారు. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం అయినప్పటికీ భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బహుశా ఆధునిక చరిత్రలో నీటిని ఇలా ఆయుధంగా వాడుకోవడం ఇదే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సొంతంగా డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోందని, విపత్తు సమయంలో ఆ డ్యాంలు తమకు రక్షణ కవచంలా పనిచేస్తాయని అహ్సాన్ ఇక్బాల్ తెలిపారు. అదే సమయంలో ఈ నీటి వివాదాన్ని చూసి చూడనట్లు వదిలివేయబోమని, ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు అన్ని రకాల దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముంబై భులేశ్వర్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. 22 అడుగుల వినాయకుడిని లారీ నుంచి మండపానికి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విగ్రహం కింద పడి 2 మృతి చెందారు. మరో 5 గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు సంకేత్, హేమంత్ జోషిగా గుర్తించారు. ఎంతో ఉత్సాహంగా విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఢిల్లీ ముకుంద్పూర్లో విధుల్లో ఉన్న పోలీసులపై కొందరు దుండగులు దాడి చేశారు. బైక్ను సీజ్ చేశారనే కారణంతో పోలీసుల కళ్లలో కారం చల్లి ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 3 పోలీసులు గాయపడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులు మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేవని ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అరగంట తర్వాత బైక్ యజమాని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో పోలీసుల కళ్లలో కారం చల్లి కర్రలు, ఇటుకలతో దాడికి దిగారు. అనంతరం ప్రధాన నిందితుడు సునీల్ అలియాస్ పంకజ్ తన అనుచరులతో పరారయ్యాడు. పంకజ్ నేరస్తుడని పోలీసులు తెలిపారు. అతడిపై 5 తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. పరారైన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేరళంలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం అరుదైన రికార్డుకు వేదికైంది. ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆదివారం నాడు ఒకే రోజు రికార్డు స్థాయిలో 437 వివాహాలు జరిగాయి. ఇన్ని పెళ్లిళ్లు ఉన్నందున సాధారణ భక్తుల దర్శనాలపై కొన్ని ఆంక్షలు విధించారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం మాసంలో వచ్చే మొదటి ఆదివారాన్ని పెళ్లిళ్లకు పవిత్రమైన రోజుగా స్థానికులు భావిస్తారు. అందుకే ఇంత భారీ సంఖ్యలో వివాహాలు జరిగాయని గురువాయూర్ దేవస్థానం అధికారులు తెలిపారు. వేకువజామున 4 గంటలకే పెళ్లిళ్ల సందడి మొదలైందని, తొలి 2 గంటల్లోనే 137 వివాహాలు పూర్తయ్యాయని దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ వేడుకల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా 6 మండపాలను ఏర్పాటు చేశారు. ప్రతి మండపంలో గంటకు 60కి పైగా పెళ్లిళ్లను వేగంగా నిర్వహించారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రతి పెళ్లి బృందానికి ముందుగానే టోకెన్లు జారీ చేయడంతో పాటు తోపులాటలు జరగకుండా వధూవరుల వెంట కేవలం 24 మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ గీత దాటితే వేటు తప్పదన్న మహేష్ గౌడ్. ఏఐసీసీ పరిశీలన తర్వాతే కొండా సురేఖపై చర్యలు, సమస్యలుంటే అంతర్గతంగా చెప్పాలని స్పష్టీకరణ.
ఆటోల సమ్మె విరమించుకోవాలని మంత్రి పొన్నం పిలుపు. సమస్యల పరిష్కారానికి సిద్ధమని వెల్లడి. ఛార్జీల పెంపుపై కమిటీ వేస్తామని హామీ. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలోనే వెలిగొండ నీటి విడుదల. సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్న మంత్రి డోలా. జగన్ హయాంలో డ్రామా చేశారని విమర్శ. సాదిక్ ఖాన్ను కాకినాడ తీసుకొస్తున్న పోలీసులు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం. వేగం పుంజుకోనున్న ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రోరోగ్ చేయని కేంద్రం. ప్రత్యేక సమావేశాలు పెట్టే యోచన. డీలిమిటేషన్ మహిళా బిల్లులను తెచ్చే అవకాశాలు. అంతరిక్ష రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న ప్రధాని. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భారత్ రావచ్చని ఆహ్వానం. స్పేస్ టెక్ సీఈఓలతో చర్చలు. అమెరికాకు సహకరించే దేశాలను శత్రువులుగానే పరిగణిస్తామన్న ఇరాన్. కోర్టులు దిగ్బంధంలో ఉన్న చమురును విక్రయిస్తున్నట్లు వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.